సినిమాకి హీరో బలం, హీరోయిన్ సౌందర్యం. ఈ రెండు ఉంటేనే సినిమాని సంపూర్ణమని భావిస్తారు మన ప్రేక్షకులు. అయితే భానుమతి, అంజలి, సావిత్రి మొదలైన కథానాయికల తరంలో పెళ్ళైన తర్వాత కూడా హీరోయిన్లుగా నటించేవారు. కానీ తర్వాత పెళ్ళైతే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోతాయనే భయంతో హీరోయిన్లు వయసు మీద పడుతున్న ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ పెళ్లి చేసుకున్న రోజులు వచ్చాయి. ఇంకాస్త ముందుకొచ్చేసరికి ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. దీంతో అతి తక్కువ సినిమాలకే ఫేడౌట్ కావడం మొదలైంది. ఇకపోతే హీరోయిన్లు ఎవరిని పెళ్లి చేసుకున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో అప్పటి నుండే ఉండేది, ఇప్పటికీ ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి భర్త రామకృష్ణ అని, మహానటి సావిత్రి భర్త జెమినీ గణేశన్ అని, అంజలీదేవి భర్త పేరు ఆదినారాయణరావు అని అందరికీ తెలిసిందే. అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన హీరోయిన్ల భర్తల గురించి ప్రస్తావించే ప్రయత్నమే ఈ వీడియో. నాటి తరంతో మొదలు పెడితే కాంచనమాల కథానాయికగా అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ఆమె భర్త పేరు గాలి వెంకయ్య. తెలుగువారింటి సీతమ్మగా అందరి గుండెల్లో నిలిచిపోయిన అంజలీదేవి అసలు పేరు జానాబాయి. ఆమె భర్త ఆదినారాయణరావు గీత రచయిత, సంగీత దర్శకుడు. 7వ తరగతి చదువుతున్నప్పుడే ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్కు చెల్లెలుగా నటించడంతో కెరీర్ని మొదలుపెట్టిన గీత తర్వాత మన ఊరి పాండవులు మొదలైన ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించారు. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో హీరో సిద్ధార్థ తల్లిగా నటించారు గీత. ఆమె వాసన్ తథం అనే చార్టర్డ్ అకౌంటెంట్ని పెళ్లి చేసుకున్నారు. మజ్ను, సిరివెన్నెల సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం చిరపరిచితులైన మున్మున్ సేన్, భరత్ దేవ్ వర్మను పెళ్లి చేసుకున్నారు. రైమా సేన్, రియా సేన్ ఆమె కూతుళ్లే. అంబిక ముందు షీనుజాన్ని పెళ్లి చేసుకుని కొంతకాలమయ్యాక విడాకులిచ్చారు. ఆ తర్వాత రవికాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అంబిక. ఇక ఆమె సోదరి రాధ కూడా మెగాస్టార్కి సరైన జోడీగా అనేక సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆమె భర్త పేరు రాజశేఖరన్ నాయర్. మంజుల, విజయ్ కుమార్ల కూతురైన హీరోయిన్ శ్రీదేవి రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి రూపిక అనే కూతురు ఉంది. కింగ్ నాగార్జున సరసన హీరోయిన్గా నేటి సిద్ధార్థ చిత్రంలో నటించిన ఆయేషా జుల్కా, సమీర్ వషీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్లో రంగప్రవేశం చేసిన ఆయేషా టెకియా ఫరాన్ అజ్మీకి జీవిత భాగస్వామి అయ్యారు. నువ్వు నాకు నచ్చావు చిత్రంతో తెలుగు సినీ సీమలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోలతో సైతం నటించిన ఆర్తి అగర్వాల్ చిన్న వయసులోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఉజ్వల్ నికమ్ని పెళ్లి చేసుకున్న ఆర్తి కొద్ది కాలానికే విడిపోయారు. యమలీల చిత్రంతో ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఇంద్రజ అసలు పేరు రాజాత్తి. ఆమె అబ్సర్ అనే ముస్లింను పెళ్లి చేసుకుని మతం మార్చుకున్నారు. దేవదాసు, పోకిరి మొదలైన సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఇలియానా మిఖాయిల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అంతం, గాయం, అనగనగా ఒకరోజు, భారతీయుడు సినిమాలలో నటించి రంగీలాతో బాలీవుడ్ని ఉర్రూతలూగించిన ఊర్మిళా మటోండ్కర్ మొహసిన్ అఖ్తర్ మిర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో రుస్తుం చిత్రంలో కథానాయికగా నటించి ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన ఊర్వశి మనోజ్ కే జయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు విడాకులు ఇచ్చిన తర్వాత శివప్రసాద్ చేత మెడలో 3 ముళ్ళు వేయించుకున్నారు. ఆకాశమంత సినిమాలో ప్రకాష్ రాజ్ సతీమణిగా మరెన్నో చిత్రాల్లో నటించిన ఐశ్వర్య నటీమణి లక్ష్మి కూతురనే విషయం తెలిసిందే. ఐశ్వర్య అసలు పేరు శాంతమీనా. ఆమె తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు మొదలైన ఎన్నో చిత్రాల్లో నటించిన హీరోయిన్ కళ్యాణి అసలు పేరు కావేరి. ఆమె దర్శకుడు సూర్యకిరణ్ని పెళ్లి చేసుకుని తర్వాతి కాలంలో విడిపోయారు. సూర్యకిరణ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఒకనాటి హీరోయిన్, తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టు కవిత భర్త పేరు దశరథ రాజు. ఆయన కరోనా బారిన పడి మృతి చెందారు. నందమూరి కళ్యాణరామ్ సరసన లక్ష్మీ కళ్యాణం చిత్రంలో కథానాయికగా నటించడంతో కెరీర్ని ప్రారంభించి మెగాస్టార్తో ఖైదీ నంబర్ 150 లాంటి ప్రెస్టీజియస్ మూవీలో నటించిన కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని మాతృమూర్తి కూడా అయ్యారు. అలనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ రంగం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచిత్రాలే. ఆమె రోహిత్ మీనన్ను పెళ్లి చేసుకున్నారు. బెండు అప్పారావు, ఆర్ఎంపీ మొదలైన చిత్రాల్లో కథానాయికగా నటించిన కామ్నా జెట్మలాని సూరజ్ నాగ్పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తొలి ప్రేమ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కలకాలం నిలిచిపోతుంది. ఆ చిత్రంలో కీర్తిరెడ్డి చిచ్చుబుడ్డి ముందు గెంతిన సీన్ ఇప్పటికీ అందరి కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. కీర్తిరెడ్డి ముందు అక్కినేని మనవడైన సుమంత్ని పెళ్లి చేసుకుని తర్వాత విడిపోయారు. అనంతరం ఆమె డాక్టర్ కార్తీక్ను పెళ్లి చేసుకున్నారు. స్టూడెంట్ నంబర్ 1, కలుసుకోవాలని మొదలైన సినిమాల్లో నటించిన గజాల ఫైజల్ రజాఖాన్ అనే వ్యక్తిని పెళ్లాడారు.
సౌందర్య, ఆర్తి అగర్వాల్ మొదలైన హీరోయిన్లలాగే చిన్న వయసులోనే అసూలు బాసిన దివ్యభారతి, సాజిద్ నడియావాలను పెళ్లి చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని బాపు గారి పెళ్లి పుస్తకం చిత్రంలో నటించే అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న దివ్యవాణి అసలు పేరు ఉషారాణి. నిజానికి ఆమెకు 17 ఏళ్ల వయసున్నప్పుడే దేవానంద్ అనే వ్యక్తితో పెళ్లైంది. దురదృష్టవశాత్తు ఆయన చిన్న వయసులోనే చనిపోయారు. సుస్వాగతం చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జోడీగా, తర్వాత నాని చిత్రంలో మహేష్ బాబు మాతృమూర్తిగా నటించిన దేవయాని అసలు పేరు సుష్మా జయదేవ్. ఆమె భర్త పేరు రాజకుమరన్. పెళ్లి సందడి సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా ఉర్రూ తొలగించిందో తెలిసిందే. ఆ సినిమాలో రవళి ఒక హీరోయిన్ కాగా, దీప్తి భట్నగర్ మరొక హీరోయిన్. దీప్తి రణదీప్ ఆర్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ రూపొందించిన సీతా కళ్యాణం చిత్రంలో నటించిన తాళ్ళూరి రామేశ్వరి నిజం చిత్రంలో మహేష్ బాబు మాతృమూర్తిగా నటించారు. ఆమె భర్త పేరు దీపక్ సేథ్. శంకరాభరణం చిత్రంలో కుర్రాడిగా నటించి ఆ తర్వాత హీరోయిన్గానూ నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న తులసి భర్త పేరు శివమణి. చూశారుగా, ఇవండి మన హీరోయిన్ల జీవిత భాగస్వాముల వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.